చాలామంది నన్ను వివాహానికి సంబంధించిన విషయం గురించి అడుగుతుంటారు. సార్ అది ప్రేమ వివాహం అవుతుందా లేదా అని. సో ఇక్కడ మనం ఇలాంటి ప్రెడిక్షన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది వచ్చేసి ప్రేమిస్తున్న వ్యక్తుల జాతకాలు చూడాలి, అక్కడ ఉన్న కాంబినేషన్స్ చూడాలి. రెండోది వచ్చేసి ఆ వ్యక్తి జతలో పెళ్ళి అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రశ్న కుండలిలో మనం చూడాలి. సో యూజువల్గా జాతకంలో శని ప్రభావం ఉన్న వాళ్ళకి హ్యాండ్స్లో శని ప్రభావము, అలాగే హృదయ రేఖ ఏమంటారు ఆ చేతిలో ఉన్న హృదయ రేఖ అది సంబంధించిన పెళ్లి రేఖకి కనెక్షన్ ఉన్నప్పుడు మనకి తెలిసిన వ్యక్తితో మన పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మనం ఎలా అనుకోవాలి? అన్ఆర్థోడాక్స్, ఇంటర్ రిలీజన్, ఇంటర్ క్యాస్ట్ అన్నదానికన్నా ముఖ్యంగా మనకు తెలిసిన వ్యక్తితో మన పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి. పెళ్లిలో కొన్ని డిస్ప్యూట్స్లు, గొడవలు ఉండవచ్చు అని మనం ప్రిడిక్షన్స్ ఇవ్వాలి. అంటే ఈ టైం ఫ్రేమ్కి, కాల దేశానికి సంబంధించిన మనం చెప్పాలంటే అలాంటి ప్రిడిక్షన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ అన్నింటిలో కూడా పాజిటివ్గా వస్తే వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశాలు, ఎస్పెషల్లీ రాహు దశ నడిచేటప్పుడు, సప్తమ భావం రాహు నుంచి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటప్పుడు ఆ సందర్భంలో మనము పెళ్ళి మనం ఒక లవ్ మ్యారేజ్ అవుతుంది అని మనం చెప్పచ్చు. కానీ ఈ కాంబినేషన్స్ లేని వాళ్ళకి లవ్ మ్యారేజ్ జరగదా అంటే అలా కాదు. ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి మా ఒక రీసెర్చ్లో ప్రేమ వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. సో అలాంటి కాంబినేషన్స్ లేవన్నా కూడా వాళ్ళకి కూడా పెళ్లి జరగచ్చు, కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ అని చెప్పచ్చు.